ఇవాళ మా అమ్మ మాకైతే పెద్ద టాస్క్ ఇచ్చింది. ఇక్కడ చాలా ఉన్నాయి. లాస్ట్ వీకెండ్ ట్రిప్కి ఈ వీకెండ్ ఇంటికి వెళ్ళాము. అసలు ఎంత వర్క్ ఉండే నువ్వు ఇంట్లో, అండ్ దట్టు పూజ ఉండే సండే. పూజ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే ఖాళీగా ఉండే అనమాట. ఖాళీగా ఉండే ఏం చేస్తాము, పెసర తోటలోకి వెళ్ళి పెసరైనా ఏరొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళాము. అది కూడా అమ్మకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే మేము వెళ్ళిపోతే అమ్మొక్కతే మళ్ళీ చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఏరదామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇల్లు పొలం పక్కనే ఉండేసరికి కోతులకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇక్కడే. సర్లే అవి తినగా మిగిలిందైనా తెంపితే మన ఇంట్లోకైనా యూజ్ అవుతుందని అయితే తెంపుతున్నాము. పెసర తోట అంతా తెంపుతున్నాము. ఆ తోటలో మధ్య మధ్యలో ఇవి కనిపించినాయి అనమాట. ఆల్మోస్ట్ ఇవి ఐడియా ఉండే ఉంటది. బ్రింగ్రాజ్ అంటారు, తెలుగులో అయితే గుంటగరగా రాకని అంటారు. ఇది హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ బ్లాక్ గా ఉండడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇది పొలంలో ఎక్కడున్నా కంపల్సరీగా తెంపి పక్కన పెట్టినాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి. ఎంత కష్టమైనా సరే ఇవాళ ఎట్టకేలకి ఈ పొలంలో ఉన్నంత పెసరకాయ మొత్తం ఏడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. పెసరు తోటలో మెయిన్ ఏంటంటే అసలు ఏ మందు కొట్టలేదు, దీనికి న్యాచురల్ గా పండించింది. అసలు ఇంట్లో కోసం అని చెప్పేసి దీనికి ఏ పెస్టిసైడ్స్ ఏమీ యూజ్ చేయలేదు. కలా స్టార్ట్ చేసాము. మంచిగా లంచ్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ గా పొలంలోకే వచ్చేసాము. ఇక్కడ టైం పాస్ చేస్తూ పెసరకాయ మొత్తం ఏరినాం అనమాట. మేము ఫినిష్ చేసేసరికి 6:30 అలా అయ్యింది. ఈసారైనా మా అమ్మ కొంచెమైనా హెల్ప్ అయ్యాము. అట్లీస్ట్ ఆ పెసరకాయ ఏరడానికైనా యూజ్ అయ్యాము. ఇది మరి సంగతి. నచ్చితే ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు. ఉంటా మరి.